అంతటా లక్ష్మణుడు ఇంద్రాస్త్రమును సంధించి, నా అన్న శ్రీరాముడు సత్యసంధుడు ధర్మాత్ముడు అగునేని ఈ ఇంద్రాస్త్రము రావణపుత్రుని వధించుకాక అని పలికి అస్త్రప్రయోగం చేశాడు. ఆ ఇంద్రాస్త్రము ఇంద్రజిత్తు శిరస్సుని ఖండించి తీసుకుపోయి అగ్నిగుండంలో పడవేసింది. అలా ఇంద్రజిత్తు హతుడు కాగా వానరుల జేజేలు మిన్నుమిట్టాయి. ఇంద్రజిత్తు మరణంతో క్రుద్ధుడైన రావణుడు కూడా అగ్నిహావనము ప్రారంభించాడు. ఆ విషయం తెలుసుకుని అంగదుడు వానరులతో వెళ్ళి గోల చేసి రావణుని దీక్షను భగ్నం చేశాడు. అంతటా ఆ మర్నాడు రావణుడే స్వయంగా యుద్ధరంగానికి వచ్చి రామునికి ఎదురు నిలిచాడు. రావణ సంగ్రామం ఆరంభమైంది. ఒకరిపై మరొకరు ప్రయోగించుకుంటున్న దివ్య శస్త్రాస్త్రాలతో